మిస్ట్రెస్ ఆఫ్ ఎల్బఫ్ ఈ సినిమా యూట్యూబ్లో తెలుగులోనే అవైలబుల్గా ఉంది. ఇదొక అడ్వెంచర్ ఫ్యాంటసీ యాక్షన్ మూవీ. ఈ మూవీ స్టార్టింగ్లోనే ఒక యాక్షన్ సీక్వెన్స్ వస్తుంది. వా ఏంద్రా ఈ యాక్షన్ సీక్వెన్స్, అసలు ఏం డిజైన్ చేశారా అనే రేంజ్లో ఉంటుంది. ఈ సినిమా ఫ్యామిలీ వాచ్, ఇంటిలో 10 హ్యాపీగా చూసేయొచ్చు. ఇక మనం స్టోరీ విషయానికి వచ్చేస్తే, ఒక పెద్ద ఆయన ఉంటాడు అనమాట. ఆయన ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి. ఆయన ఒక హిస్టరీలో ఉన్న ఒక అద్భుతమైన నగరాన్ని కనుగొనాలని ఒక డిజర్ట్లోకి వెళ్తాడు. వెళ్ళి ఆ డిజర్ట్లోనే మాయమైపోతాడు. ఆయన ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు అన్న విషయం ఎవ్వరికీ తెలియదు. ఆయన్ని కనిపెట్టడానికి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన 3 ఫ్రెండ్స్, ఇందులో మన పెద్ద ఆయన యొక్క కూతురు కూడా ఉంటుందన్నమాట. వీళ్ళ 3 కలిసి ఇంకొక 2తో ఆ యొక్క కొన్ని క్లూస్ కలెక్ట్ చేసి మన పెద్ద ఆయన్ని ఎతుకుదామని ఆ డెజర్ట్లోకి వెళ్తారు. ఆ హిస్టారికల్ ప్లేస్ను కూడా కనిపెడతారు. 2000 సంవత్సరాల తరువాత ఇసుకతో కప్పబడిన గొప్ప నాగరికత మళ్ళీ వచ్చింది. కానీ ఆ ప్లేస్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకేం జరిగింది, ఎలాంటి అడ్వెంచరస్ సిచ్యువేషన్స్ ఎదురైనాయి, వాళ్ళ పెద్దాయన్ని కనిపెట్టారా లేదా అనేది మిగతా కథ అన్నమాట. వీళ్ళు ఆ హిస్టారికల్ ప్లేస్ లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అబ్బా ఏం డిజైన్ చేశారా ఈ ప్రాబ్లమ్స్ అంటే, మన సాహస మూవీలో మన గోపీచంద్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలాంటి అడ్వెంచరస్ సిచ్యువేషన్స్ వస్తాయి, సేమ్ అట్లనే అన్నమాట. మస్తు సీజీఐ ఉంటుంది, మస్తు గ్రాఫిక్స్ ఉంటుంది. మరీ టూ మచ్ గ్రాఫిక్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. అంటే చూడతగ్గట్టే ఉంటుంది అనమాట. అంటే ప్రాబ్లం ఏమి అనిపించదు. మీరు మరీ పట్టి చూస్తే అప్పుడు మీకు అనిపిస్తుంది, అబ్బాయి సీజీఐ కదా, కొద్దిగా బాగుంటే, కొద్దిగా మంచిగా చేసుంటే బాగుందిలే అనిపిస్తుంది. ఇలాంటి విషయాన్ని మీరు ఇగ్నోర్ చేసుంటే ఈ సినిమాని హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. మూవీ అంతా టెన్షన్ పెట్టేలాగా మిస్టీరియస్గా ఏముండదు, చాలా ఫన్నీగా నార్మల్గా వెళ్ళిపోతుంది అనమాట. కాకపోతే సినిమా యొక్క ఎండింగ్ అనేది మిమ్మల్ని కాస్త డిసప్పాయింట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ ఎండింగ్లో కూడా సీజీఐ మంచిగా పెట్టుకున్నారు. ఒక పెద్ద క్రీచర్ వస్తుంది అనమాట, దాన్ని చంపడానికి నానా తంటాలు పడతా ఉంటారు. కాకపోతే క్లైమాక్స్ చాలా సింపుల్గా చంపేస్తారు అనమాట. ఇది చాలా వర్స్ట్ థింగ్. అసలు ఎట్లా చంపిండు, ఏం చేసిండు ఏంటనేది అసలు క్లారిటీయే ఉండదు సినిమాలో. అసలు తలా తోక లేకుండా ఆ యొక్క క్లైమాక్స్ ఎండ్ అయిపోతుంది అనమాట. మన హీరో గారు సింపుల్గా ఆ క్రీచర్ని చంపేస్తాడు. అసలు దానికి ఎక్స్ప్లెనేషనే చక్కగా ఇవ్వరు అనమాట. చాలా వర్స్ట్ క్లైమాక్స్. ఈ క్లైమాక్స్ మేము ఇగ్నోర్ చేస్తాం, మిగతాదంతా కొద్దిగా మంచిగా ఉంటే చాలు, ఎంటర్టైన్మెంట్గా వెళ్ళిపోతే ఇట్స్ ఇనఫ్ అనుకుంటే ఈ సినిమాని హ్యాపీగా ఫ్యామిలీతో మీరు చూసేయచ్చు. యూట్యూబ్లోనే తెలుగులో అవైలబుల్గా ఉంది. ఓకేనా, బాయ్. Do ba do ba do ba do. Do ba do do do.